దేవుడే యేసు దేవుడు, చాలా గొప్ప దేవుడే యేసునాథుడు. అమ్మ గొప్ప దేవుడే యేసు దేవుడు, చాలా గొప్ప దేవుడే క్రీస్తునాథుడు. అమ్మ గొప్ప దేవుడే యేసు దేవుడు, చాలా గొప్ప దేవుడే క్రీస్తునాథుడు. పాపము కడిగినాడు యేసు దేవుడు, శిలువను మోసినాడు యేసు దేవుడు, శ్రమలను ఓర్చినాడు యేసు దేవుడు. అమ్మ గొప్ప దేవుడే యేసు దేవుడు, చాలా గొప్ప దేవుడే యేసునాథుడు. అమ్మ గొప్ప దేవుడే యేసునాథుడు, చాలా గొప్ప దేవుడే క్రీస్తునాథుడు. పెట్టినాడు యేసు దేవుడు, దేవుడు గొప్ప దేవుడే యేసునాథుడు. పరమును విడిచినాడు యేసు దేవుడు, పరమును విడిచి చాలా గొప్ప దేవుడే క్రీస్తునాథుడు. చాలా గొప్ప దేవుడే దేవునికే స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మరి దేవునికి లేఖనం సెలవేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తంతో కడగబడాలా. ప్రతి ఒక్కరు కూడా మరి యేసు రక్తంతో కడబడితే కానీ మోక్షానికి చేరలేరు, మోక్ష రాజ్యానికి వెళ్ళలేరు. మరి అందుకే యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను నా తండ్రి వద్దకు రాలని చెబుతా ఉంది. ప్రియులారా, మనం ఎన్ని దారులు వెతికినా మోక్ష రాజ్యానికి వెళ్ళలేము. ఎందుకంటే మనలో పాపం ఉంది. కాబట్టి మనం పాపం కడుక్కున్న తర్వాత యేసు ప్రభు రక్తంతో ఎవరైతే పాపం కడుక్కుని యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన అనేక శ్రమలు పొంది తన రక్తాన్ని కార్చి మరి సమాధి చేయబడి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణమును గెలిచిన తిరిగి లేచిన సజీవ దేవుడని, ఆయనే లోక రక్షకుడని, పాపము క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉందని ఎవరైతే తెలుసుకొని యేసు ప్రభువు నిజమైన దేవుడని ఆ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడుతుంది. దేనికి లేఖనం సెలవుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామను బట్టి విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకున్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఈ లోకంలో మనము ఏ దారి వెతికినా, ఎన్ని పూజలు చేసినా, ఎక్కడ మునిగినా మరి మన పాపములు పోవండి. ఎందుకంటే మన పాపములు పోవడానికి మనం ఏ గోదావరిలో మునిగిన మన పాపం పోదు. ఎందుకంటే మన పాపం అనేది శరీరం మీద ఉండదండి. శరీరం మీద మురికైతే మనము స్నానం చేస్తే పోతుంది, అనేక రకమైన జబ్బులు రాసుకుంటే మన పాపం పోతుంది. కానీ
మరి శరీరం ముడికిపోద్ది, కానీ మన పాపం అనేది శరీరం పై ఉండదండి, మన హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆ హృదయంలో నుండి పాపం పోవాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంతో మనం కడగబడాలా, యేసు ప్రభువు మన దేవుడిగా మనం అంగీకరించాలా. ఎవరైతే యేసు నిజమైన దేవుడు, ఆయన పాపం క్షమించే అధికారం ముందు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనిషి కుమారుడిగా మరియమ్మ గర్భాన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. లోకానికి రక్షించడానికి మనకి దేవునికి లేఖనం సెలవిస్తుంది. పాపులను రక్షించడానికి మరి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినని మొదటి తిమోతి పత్రిక 1:15 సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాటలు విని అక్కడ చదువుకుంటే ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వాసం ఉంచాలని మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు చేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం. ఆమేన్. ఓకే.